క్లాస్ రూమ్‌లో కొంతమంది గుండెపోటు, లేదా డాన్స్ చేస్తూ గుండెపోటు, లేదా ఫంక్షన్‌లో కుప్పకూలడం. అసలు మనకు ఎలాంటి సంకేతాలు లేకుండా ప్రాణాలు కోల్పోయాల్సిన సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? దీన్ని మనం ఏమైనా ప్రివెంట్ చేయగలుగుతామా? మన దేశంలో నంబర్ 1 కిల్లర్ డిసీజ్ గుండె జబ్బులు. అత్యధికమైన మరణాలకు దారితీసే జబ్బు గుండె జబ్బు. అయితే మన దేశంలో గుండె జబ్బులు ఎక్కువగా రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైన కారణం జెనెటిక్. జెనెటిక్‌గా ఇండియన్స్‌కి గుండె జబ్బులు వచ్చే అవకాశం, రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంది. మనం పాశ్చాత్య దేశాలతో కంపేర్ చేసుకుంటే మన భారతదేశంలో గుండె జబ్బులు వచ్చే రిస్క్ 10% ఎక్కువగా ఉంది. అలాగే జపాన్ వంటి దేశంతో కంపేర్ చేసుకుంటే 40 రెట్లు ఎక్కువ మనకి రిస్క్ ఉంది, గుండె జబ్బులు వచ్చే రిస్క్. అదే కాకుండా మనం పాశ్చాత్య దేశాలతో కంపేర్ చేస్తే పాశ్చాత్య దేశంలో 60-70 ఏళ్ల వయసు పైబడిన వాళ్ళకి ఎక్కువ గుండె జబ్బులు వస్తే, మనకి 1 లేదా 2 దశాబ్దాల ముందుగానే ఈ గుండె జబ్బులు బారిన పడుతున్నారు. ఓకే. అంటే ఈవెన్ 30s, 40sలో కూడా గుండె జబ్బులు బారిన పడుతున్నారనమాట. దీనికి కారణం ఏంటంటే, ఒకటి అన్నిటికంటే ముఖ్యమైనది లైఫ్ స్టైల్. మారుతున్న జీవన శైలి, మన ఆహార వ్యవహారాల్లో వచ్చిన మార్పు, మనం సరైన బ్యాలెన్స్డ్ డైట్, గుండె పరంగా మన శరీరానికి ఆరోగ్యపరంగా ఉండే డైట్ మనం తీసుకోకపోవడం. ఎందుకంటే చాలామంది వెస్టర్నైజ్డ్ ఫుడ్ హ్యాబిట్స్కి అలవాటు పడడం, జంక్ ఫుడ్స్కి అలవాటు పడడం, చిన్న వయసు నుంచే జంక్ ఫుడ్స్కి అలవాటు పడడం, ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోలేకపోవడం. అలాగే మన డైట్లో కార్బోహైడ్రేట్ అనే దాని పరిమాణం ఎక్కువగా ఉండడం అనమాట. సో కార్బోహైడ్రేట్ అనేది 30-40% దాటితే యాజ్ అ క్యాలరీ సోర్స్ కింద గుండె జబ్బులు వచ్చే రిస్క్ కొంచెం పెరుగుతుంది అనమాట. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.